వెంకటరత్నం గారు కూడా అండి మా ఇంటికి వచ్చిండు. వచ్చి కారు వేసుకొని వచ్చి కుర్చీలో కూర్చున్న మాతో పాటు బయట అరుగు మీద కూర్చోరు, మాతోనే కలిసి మాట్లాడటం. మళ్ళీ ఇక్కడ మా ఊరు తోటల్లో పంటలు చేసుకుంటున్నా మర్చిపోకుండా ఫోన్లు చేసి అవ్వటం. మళ్ళీ ఎవరైనా పిలవని కొద్దోళ్ళకి ఎక్కువగా విలువిచ్చే మనుషుల్లో నేను వెంకటరత్నం గారిని, బాబు గారిని, చక్రవర్తి గారిని ఇలా ముగ్గురిని చూశానండి. ఇంత కూడా అహంభావం లేకుండా. ఇంకో విషయం కూడా ఉలోచారు వెంకటరత్నం గారు ఒక స్థాయి నుంచి పెద్దవాళ్ళు పిలిస్తే వెళ్ళడంట. వెళ్ళడు వాస్తవం. ఎవరైతే ఆ రోజు 2 కార్యక్రమాలు కనుక ఉంటే పెద్దవాళ్ళు మిస్ అయినా వీళ్ళకొస్తారు. చిన్నవాళ్ళ ఫంక్షన్కే వస్తారు ఆయన గారు. అది ఈ ప్రపంచానికైతే ఇంకా తెలియదు వెంకటరత్నం గారి గురించి. అంటే తోలారు అని తెలుసు కానీ కొద్ది మంది. నేనే సరే మాట విన్నాను, పందాలు చూడలేదు, ఆయనే చూడలేదు, కానీ ఆయన గురించి తెలిసిన వాళ్ళు మీరు ఒకళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే నేను ఆశ్చర్యపోయిన మనుషుల్లో ఇంకా అసలు గొప్ప వ్యక్తి రామిరెడ్డి వెంకటరెడ్డి గారు అండి. దామోదర్ రెడ్డి గారు వాళ్ళు. దామోదర్ రెడ్డి గారు వచ్చిండు, వెంకటరెడ్డి గారు వచ్చేది మన ఇంటికి. వెంకటరెడ్డి గారు ఉద్యాన శాఖ మంత్రిగా ఉండి కూడా మధిర ఏరియాలో ఏదన్నా కార్యక్రమాలు కానీ ఎట్నే ఫంక్షన్లు కానీ ఆయన కబురు చేస్తే కంపల్సరీగా వచ్చేవాడు. ఆడ నుంచి మళ్ళీ ఆయన పక్కమంటే రాధాకిషోర్ గారు అని మార్కెట్ చైర్మన్గా చేసిండు ఖమ్మం. ఆయన ఫోన్ చేసి వెంకటరెడ్డి గారు మీ ఇంటికి వెళ్ళి వస్తారంట అనేవాడు. ఇక్కడ మన నూతలపాటి చెన్నకేశ్వర గారు అని దేవస్థానం చైర్మన్ చేసిండు. ఆ అన్నయ్యకి బాగా పరిచయం. ఆ పరిచయం ద్వారాగా నేను పరిచయం అయ్యా. మేము ఖమ్మం పాతలింగాల్లో ఎద్దులు వేయడమని కాడ 2 కొంటే 2 దింపిరాడానికి పోయా. 2 దింపిరాడానికి పోయినా కూడా మామూలుగా అక్కడ మనతో తిరగటం, ఎద్దులన్నీ చూపించటం. మళ్ళీ మాకు భోజనం చేసిన దాకా కూడా ఖమ్మం హోటల్లో భోజనం చేపించి భోజనం చేసిపోయేదాకా కూడా కదలిపోయాడు వద్దన్నా కూడా. అది కడుపు పెట్టిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదండి.